ఎవరండి మాట్లాడేది? ఫోన్ చేసింది మీరు కదండి. అంటే ఈడ అభిమాన్యాన్ని పడిందండి, అందుకని అడిగాను. అభిమాన్యనే, చెప్పండి. అభిమాన్యనే. నా పేరు శరత్ అండి. చెప్పండి. అదే ఏదో యేసు ప్రభు గురించి ఏదో మాట్లాడుతుంటే ఫోన్ చేశానండి. ఓకే. అది ఏదో వల్గర్ గా మాట్లాడుతుంటే ఆయన ఏదో మీ వీడియోలు చూశాను కొన్ని. ఓకే. ఏదో వల్గర్ గా మాట్లాడుతుంటే ఫోన్ చేశాను. ఎవరు మాట్లాడారు వల్గర్ గా? మీరే. ఏమని? ఆయన పుట్టలేదు, ఆ మేరీ అట్లా ఇట్లా ఏదో అన్న చెల్లెలతో పనుకునేది ఏదో చాలా చూసాం మీ వీడియోలు కొన్ని. అది బైబుల్లో ఉంది కదా, అది మనం ఏం చేయగలుగుతాం దాన్ని. అంటే నేనేమంటున్నానంటే ఉన్నాయి, ఉంటే ఇప్పుడు బయటకు చెప్తే దానివల్ల మీకు వచ్చేది ఏమి అంటున్నా. అంటే ఉన్నాయి చెప్తున్నాం కదా, లేనివి చెప్పట్లేం కదా మిత్రమా. సరే ఇప్పుడు మహాభారతంలో ఉన్నాయి, రామాయణంలో ఉన్నాయి, అవన్నీ ఎవరు చెప్పుకోరు కదా. ఏమున్నాయి మహాభారతంలో, ఏమున్నాయి రామాయణంలో? రామాయణంలోనూ ఉన్నాయి, మహాభారతంలోనూ ఉన్నాయి. ఏమున్నాయి? ఎవరు రాసినవి కావాలా, వేరే వాళ్ళు రాసినవి కావాలా, పలానా రామాయణం రాసింది కావాలా, కాదు రాసినది కావాలా? రామాయణంలో ఏమున్నాయి, మహాభారతంలో ఏమున్నాయి చెప్పు, నాకు ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఇప్పుడు మీరు అట్లా అవన్నీ అడుగుతారు కదా. ఇప్పుడు దీంట్లో రాసిన దాంట్లో తప్పు అంటున్నారు, బానే ఉంది. దాంట్లో కూడా ఉంటాయి తప్పులు, దీంట్లోనే ఉన్నాయంటే ఉంటాయి. నేను ఇప్పుడు బైబిల్లో ఏముందో మేము చెప్తాము, ఎక్కడుందో చెప్తాము. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటకి ఆథెంటిసిటీ రావాలంటే ఏడునే చెప్పాలి. అట్లా అని ఎక్కడ రాయబడింది, ఏం రాయబడిందో చెప్తే కదా తెలిసేది ఎవరికైనా. ఇప్పుడు మహాభారతంలోన ఇప్పుడు ద్రౌపది 5 మందిని చేసుకుంది. అవును. ఆమెను ఏమంటారు? పతివ్రత అంటారు. పతివ్రత. 5 మందిని చేసుకున్నా కూడా పతివ్రతనే అంటారు. అవునా? అవును. అట్లా ఏ రకంగా మాటకు వర్తిస్తుంది? ఇప్పుడు ఆమె 5 మందిని పెళ్లి చేసుకుంది అంటున్నారు కదా, ఎక్కడ పెళ్లి చేసుకుంది, ఎప్పుడు పెళ్లి చేసుకుంది అది చెప్తారా? ఎక్కడ పెళ్లి చేసుకుంది అనేది నాకైతే తెలీదు. ఆమె 5 మందిని చేసుకుంది, ఆమెను ద్రౌపది అంటారు అనేది మాత్రమే తెలుసు. ద్రౌపది అంటే వాళ్ళ తండ్రి పేరేంటి? వాళ్ళ తండ్రి గారి పేరేంటి? ఆ తండ్రి గారి పేరేంటి తెలియదు నాకు. తెలియకుండా మాట్లాడద్దు కదమ్మా. నేనేమంటున్నాను, ఆమె 5 మంది చేసుకుంది. అదే ఇప్పుడు ఆ 5 మంది అనే మాట మీరు మాట్లాడేటప్పుడు ఆ 5 మంది ఎవరో తెలియాలి కదా మీకు. ఇప్పుడు అదే పాండవులు, ధర్మరాజు, అర్జునుడు వాళ్ళు కదా నేను చెప్తున్నా. అది కదా వాళ్ళు ఎవరు అసలు? వాళ్ళు ఎవరు అంటున్నా? వాళ్ళు పాండవులు కదా. అదే పాండవులు అంటే ఎవరబ్బా, ఎవరి అంశ, ఎవరి అంశం వాళ్ళు? ఎవరి అంశ? ఆ పాండవులు ఎవరి అంశతో పుట్టినోళ్ళు? ఎవరు అంశ పుట్టారు? అరే నువ్వే కదా చెప్పింది ఇప్పుడు. మళ్ళీ దీంట్లో అంశతో పుట్టేవాళ్ళు కూడా ఉన్నారా? మరి ఒక్క నిమిషం. వాళ్ళు ఎవరి అంశ అంటారు మరి? పాండవులు ఎవరి అంశము? అదే మీరు చెప్పాలని మనకు తెలియదు. ఇప్పుడు మహాభారతం గురించి, ద్రౌపది గురించి ఎత్తింది ఎవరండి? నేనే. మరి చెప్పాల్సింది మీరే కదా. నేనేమన్నానంటే 5 మందిని చేసుకుంది. 5 మంది ఎవరు అంటున్నా నేను. నాకు వాళ్ళ పేరు మాత్రమే తెలుసు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, సహదేవుడు, నకులుడు. ఈ 5 మంది ఎవరి అంశతో పుట్టినారు? మనకు తెలియదనే. తెలుసుకోండి, తెలుసుకొని రండి. తెలుసుకొని ఫోన్ చేయండి. ఫోన్ చేసే తర్వాతలే గాని నేనేమంటున్నా అంటే 5 మందిని చేసుకున్నా పతివ్రత అవుతుందా? ఆ 5 మంది ఎవరి అంశతో పుట్టిరో తెలుసుకొని ఫోన్ చేయి తమ్ముడు. అదేదో నువ్వే చెప్తే వింటారు కదా. నేనెందుకు చెప్పాలి? తెలుసుకోవాల్సింది నువ్వు. ఆమె ద్రౌపదిని పతివ్రత అని ఎందుకంటారో తెలియాలంటే ఫస్ట్ ఈ పంచపాండవులు ఎవరికి పుట్టిరని తెలియాలి నీకు. ఎవరి అంశతో పుట్టిరని తెలియాలి నీకు. ద్రౌపది పూర్వజన్మ అంటే ఏంటో తెలియాలి నీకు. ఓకేనా?
పూర్వజనంలో కూడా చేసుకుంటే అదే అట్లా దానికైతే ప్రిఫరెన్స్ నేను చెప్పేది వినమ్మా. కానీ మహాభారతంలో ద్రౌపది కథ వృత్తాంతం అని చెప్పి ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేయి, నీకు యూట్యూబ్ లో చూడడం బాగా అలవాటు కదా. ద్రౌపది వృత్తాంతము అని కొట్టు, ద్రౌపది వృత్తాంతము కొడితే ద్రౌపది అమ్మవారి యొక్క పూర్వ చరిత్ర, ఆమె ఎందుకు పతివ్రత అయింది, ఆ పంచపాండవులు ఎందుకు పెళ్లి చేసుకుంది, ఆ పంచపాండవులు ఎవరి అంశ కాబట్టి ఆ కథ యొక్క సారం ఏందనేది మీరు తెలుసుకొని నాకు ఫోన్ చేసి చెప్పండి. ఓకేనా? అంతవరకు సమాధానం అయితే చెప్పురాను. నేనెందుకు చెప్పాలి? నేనేమన్నా ప్రవచనకర్త నాకు కూర్చొని చెప్పడానికి? ప్రవర్తకర్త అంటే బైబిల్లో ప్రవర్తకత్వం అని చెప్పేదానికి ఏంటిది? బైబిల్లో ఉంది కదమ్మా. యోహాను 8:41 ఏముంది చూడు. ఏమిట్లోనా? యోహాను 8:41 మరియమ్మ పతివ్రత కాదని యూదులు అంటున్నారు, నేను కాదు అనేది. ఒక నిమిషం తీస్తానండు. యోహాను 8:41 తీసా చదువు. 8:41 మీరు మీ తండ్రి మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు మేము వ్యభిచారములన పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా. ఇప్పుడు ఏమంటున్నారంటే యేసు యూదుల్ని అంటున్నాడు, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారు అని. అయితే అప్పుడు వాళ్ళు అంటారు, మేము నీలాగా వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళం కాదు, మాకు దేవుడు ఒక్కడే తండ్రి అని. ఇప్పుడు ఎవరు తిట్టినట్టు? ఇప్పుడు మీరు మీ తండ్రి క్రియలు చేయుచున్నారని వారితో చెప్పాను. ఎవరు వాళ్ళ తండ్రి? ఎవరు వాళ్ళ తండ్రి? ఎవరు వాళ్ళ తండ్రి? అబ్రహామా? యూదులకి తండ్రి ఎవరు? యూదులకే యూదుల తండ్రి ఎవరో తెలియదనే నాకు. నీకు మహాభారతము తెలియదు, బైబిల్ కూడా తెలియదా తమ్ముడు? తెలీదు. తప్పు కదా, తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే మీరు దాంట్లో యూట్యూబ్ లో పెడుతుంటే వింటుంటే నాకు డౌట్ వచ్చి అడుగుతున్నాను. డౌట్ రావాలి, తప్పులేదు. మీలాంటి వాళ్ళు నిజం తెలుసుకోవడం కోసమే మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ నీకు 2 టాస్కులు వచ్చినాయి తమ్ముడు. ఒకటి వచ్చేసి యూదుల తండ్రి ఎవరో తెలుసుకోవాలి మీరు, యూదులు తండ్రి ఎవరో తెలుసుకోవాలి. తర్వాత పతివ్రత మరియమ్మ పతివ్రత ఎట్లా కాదో ఇప్పుడు ఈయన ఎందుకు తిడుతున్నారు వాళ్ళు యూదులైనని అది తెలుసుకోవాలి. ఎట్ ది సేమ్ టైము ద్రౌపది మాత ఎట్లా పతివ్రత అవుతుందో కూడా మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత మీకుంది ఇప్పుడు. అవును, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో అన్నారు, ఏదో అంశాన్ని అన్నారు, ఏదో అంశము అన్నారు. ఇప్పుడు ఇక్కడ యేసుని వాళ్ళు ఎందుకు తిడుతున్నారో కూడా తెలుసుకోవాలి మీరు. ఇప్పుడు వీళ్ళు యేసుని తిడుతున్నారా? మరి మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు మేము వ్యభిచారం వలన పుట్టిన వారు కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా. అర్థమైందా? నేను అది చెప్తున్నాను. ఇప్పుడు ఈ మాట ఎవరు? యూదులు యేసుని అంటున్నారు, మేమందరం నీలాగా వ్యభిచారం వల్ల పుట్టలేదు, మేము సక్రమంగానే పుట్టినాం, నువ్వు వ్యభిచారం వల్ల పుట్టినావు అని తిడుతున్నారు యేసుని. నీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ వ్యభిచారం వల్ల అన్నావు కాబట్టి ఒక విషయం చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే ఈ వ్యభిచారము వాళ్ళంతకు వాళ్ళు చేసింది కాదు. ఇది ఎవరు? వాళ్ళు. ఇప్పుడు నువ్వు ఎవరు అంటున్నావు? ఎవరు చేశారు ఈ వ్యభిచారము? ఎవరు? మరియమ్మ వ్యభిచారం చేస్తేనే కదా వ్యభిచారం. ఇప్పుడు వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళం కాదు అంటే ఇప్పుడు ఎవరిని అంటున్నట్టు? వాళ్ళ అమ్మనే తిడుతున్నారు. ఇప్పుడు వ్యభిచారము వీళ్ళు చేసినారు, కానీ చేసినారని ఆడ లేదు. ఎవరు చేసినారు? నువ్వు అంటున్నావు కదా, మరియమ్మ లేకుంటే ఎవరు తామరు ఎవరు అంటున్నారు కదా వాళ్ళు. తామర గురించి వదిలే అబ్బా, తామర గురించి పక్కన పెట్టే. నేను మాట్లాడేది ఏంది, మరియమ్మని ఎందుకు తిడుతున్నారని అడుగుతున్నా నేను. మరియమ్మ గారిని తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది వీళ్ళకి?
ఉమ్, తిట్టకూడదు కదా, తప్పు కదా. తప్పు. మరి మీరు మమ్మల్ని కాదు అడగాల్సింది, యూదుల్ని అడగాలి. అంటే మీకు దీంట్లో ఇంత అర్థం మీకు ఈడొచ్చిందంటావా? ఉమ్? ఇంత అర్థం దీంట్లో మీకు ఈడొచ్చిందంటావా? దాంట్లో అర్థం కాదమ్మా, అది దాని అర్థమే అది. దాని అర్థం అదే చెప్తున్నా, వ్యభిచారం మూలాన పుట్టిన వారం కాము అంటే ఇప్పుడు మీరు కొద్దిగా సరళీకృతమైన తెలుగు భాషలో మాట్లాడదాం. అది ఏంది, గ్రాంధిక భాష రాసిరు అది. ఆ, ఇంగ్లీష్ లో ఏమంటారు ఉమ్, దాన్ని? తెలుగులోకి ఇప్పుడు వాడుక భాష మా హైదరాబాద్ లాంగ్వేజ్ లో మాట్లాడాలంటే లంజకు పుట్టిన వాళ్ళం కాదు. ఉమ్, లంజా అని ఎందుకంటారు? 10 మందితో పండుకున్న దాన్ని అంటారు కదా. అంటారు. ఒక్క మగోడితో కాకుండా 2 లేదా 3 సంపర్కం చేసుకుంటే దాన్ని లంజనే అంటారు కదా. అవును. ఇప్పుడు వీళ్ళు యూదులు, వాళ్ళ ఇంటి పక్కన ఉన్నోళ్ళు, వాళ్ళు బయట వాళ్ళు కాదు. మేరీ వాళ్ళ ఇంటి చుట్టుముట్టు ఉన్నోళ్ళు. ఇప్పుడు మేరీ కూడా యూదురాలే. వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళే తిడుతున్నారు యేసును. మీ అమ్మలాగా మేము తప్పు చేస్తే పుట్టలేదురా, మేము మంచిగా పుట్టినాము, దేవుడు ఒక్కడు మా తండ్రి అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మీ యాడ తప్పు చేసింది అంటున్నా నేను. అరే వాళ్ళు ఇంటి పక్కన ఉన్న వాళ్ళు చూసిరు కాబట్టి అన్నారు కదా. ఒకవేళ అట్లా అన్నప్పుడు మరి దాన్ని ప్రతిఘటించలేదు ఎందుకు యేసు? ఇంటి పక్కలో చూసిండే వాళ్ళు మనం చూడలే. అంటే యేసుని మీరు చూసారా? ఇప్పుడు ఇంటి పక్కలో ఉండే వాళ్ళని మనం ఒక్క చూడలే. నిమిషం, నా ప్రశ్న బాగా అర్థం చేసుకోండి. యేసుని మీరు డైరెక్ట్ గా చూసిర్రా? ఇప్పుడు నేను చూడలే. చూడలేదు కదా. మీరు ఎక్కడ చూసి తెలుసుకున్నారు ఇప్పుడు యేసు గురించి? నువ్వు చూడలే, నేను చూడలే. కాదు మిత్రమా, ఇక్కడ ఏమైంది? రాతపూర్వకంగా ఏముంది? వాళ్ళ ఇంటి పక్కల వాళ్ళు చూసి వాళ్ళు అంటున్నావు నువ్వు. కాదమ్మా, నువ్వు అంటున్నావు. నేను మీరు అంటుంటే నువ్వు అంటున్నావు. కొద్దిగా సంభాలించుకొని మాట్లాడు. అయితే విను మిత్రమా, విను. మీరు డైరెక్ట్ గా యేసుని చూసింది లేదు, నేను చూసింది లేదు. అవును. మీకు ఒకడు బైబుల్ తీసుకొచ్చిస్తే, కొత్త నిబంధనలో 4 సువార్తలు పట్టుకొచ్చిస్తే అందులో యేసు గురించి చదువుకుంటున్నారు కాబట్టి యేసున్నాడని మీరు నమ్ముతున్నారు కదా. అవును. నేను కూడా ఆ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు, చూసిన వాళ్ళు ఏదైతే మాట్లాడిరో అదే పుస్తకంలో నువ్వు చెప్పిన బైబిల్లోనే ఉన్నది నేను చెప్తున్నాను తప్ప కొత్తగా నేను పుస్తకం రాయలేదు కదా. ఇప్పుడు వాస్తవానికి బైబిల్ 183 పుస్తకాలు, మీకు తెలుసో తెలీదో. ఇప్పుడు ఒక్కొక్కటి పీకేసుకుంటూ వచ్చారు వాళ్ళకి ఏదైతే వ్యతిరేకంగా ఉన్నాయో. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు యేసుకు పెళ్ళైనట్టు కూడా ఉంది బైబుల్లో. పెళ్ళైనట్లు కూడా ఫిలిప్ గాస్పెల్ అని ఉంటది. ఫిలిప్ అంటే ఎవరో కాదు, యేసు శిష్యుడు. మగ్దలిని మేరీ అని ఒక ఆమె ఉంటది, ఆమె రాసుకున్న గాస్పెల్ కొట్టింది అంటే సువార్త. ఇట్లా 183 పుస్తకాలు ఉండేవి అనమాట బైబుల్లో. వాటిల్లో నుంచి మెల్లిమెల్లిగా తీసేసి ఆఖరణ 89 మిగిలిండే. ఆ 89 నుంచి మళ్ళీ తీసేసి 73 చేసిండ్రు. మొన్న రీసెంట్ గా 66 పుస్తకాలు చేసిండ్రు. ఇప్పుడు 66 చేసిండ్రు, ఇదే ఫైనల్ అని అనుకున్నారు. కానీ విచిత్రం ఏంటంటే లేటెస్ట్ గా 44 పుస్తకాలు వచ్చినాయి. మళ్ళా తీసేసినారా? 66లో నుంచి 22 తీసేశారు. ఇగో ఇట్లాంటి ప్రశ్నలు మేము అడుగుతున్నాం అని చెప్పి అందులో నుంచి 22 తీసి 44 పుస్తకాలు ఉన్నాయి. మారుమన్స్ బైబుల్ అంటారు దాన్ని. ఒకసారి కొట్టు యూట్యూబ్ లో, ఇది కూడా కొడితే నీకు వస్తుంది మారుమన్స్ బైబుల్ అని. ఇప్పుడు 44 పుస్తకాలు అంటే ఇది ఎట్లా ఎవడు ఇష్టం వచ్చినట్టు పీకేసుకుంటే వెళ్ళిపోతే దీన్ని దైవగ్రంథం అని ఎట్లా అంటారు మిత్రమా? అట్లా తీయకూడదు కదా. ఇప్పుడు భగవద్గీత ఉంది. నేనేమంటున్నానంటే మార్గాన్ని ఎంచుకోమని చెప్తున్నాను అంతే. ఏం మార్గం అది? దుర్మార్గము. లూకా సువార్త 19వ అధ్యాయం 27వ వచనం ఒకసారి తీ, ఆ మార్గాన్ని నువ్వు ఎంచుకుంటావా? చూడు, లూకా 19:27 తీయి. లూకా సువార్త 19:27 అధ్యాయం. ఎన్ని? 27వ అధ్యాయమా? 19వ అధ్యాయము 27వ వచనం. 27వ వచనమా? 19వ అధ్యాయము 27వ వచనమా? ఇప్పుడు యేసు మార్గం అన్నావు కదా. తీసే ఇప్పుడు మార్గం ఎంచుకోమన్నావు అంటున్నావు, అంటే యేసు మార్గంలో నడుద్దామని అంటున్నావు, అంతే కదా? అంతే. ఇప్పుడు యేసు ఏం చెప్పాడో అది చేయాలి కదా మనము. యేసు చెప్పింది మనం చేయాలా చేయకూడదా? మంచి మార్గాన్ని ఎంచుకోమన్నాడు అంతే. యేసు మార్గమే మంచి మార్గం కదా. యేసు ఏం చెప్తే అదే రైట్ కదా.
అవును. ఇప్పుడు అది చదువు. 27వ వచనముగా, ఉమ్, మరియు నేను తమ్ముని ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సహకరించుడని చెప్పాను. సహకరించుడి కాదు, సంహరించుండి. సంహరించుడిని అంటే యేసు, ఇప్పుడు నువ్వు ఉన్నావు, క్రిస్టియన్ అయిపోయినావు కదా, యేసుని నమ్ముతున్నావు, యేసు మార్గాన్ని ఎంచుకున్నావు కదా మిత్రమా. నేనున్న అభిమన్యు గౌడు యేసు మార్గం నచ్చదు అభిమన్యు గౌడికి. అయితే అప్పుడు మీ పేరు ఏదన్నారు? నా పేరు శరత్. శరత్ గారు. శరత్ అభిమన్యుకి ఇప్పుడు దగ్గరకు వచ్చి యేసుని నువ్వు నమ్ముతావా నమ్మవా, యేసు మార్గంలోకి వస్తావా రావా అని అడుగుతాడు. నేను రాను అన్నాను అనుకో, నేను యేసుకి శిష్యుడిని, శత్రువుని అయితా, మీరు శిష్యులు అవుతారు. అప్పుడు మరియు నేను తమ్ముని ఏలుటకు ఇష్టము లేని వాళ్ళు నా శత్రువులు, వాళ్ళను ఇక్కడికి తీసుకొచ్చా, అంటే యేసు ఎదురుంగకి నువ్వు నన్ను తీసుకెళ్ళాలి, తీసుకెళ్ళి ఆయన యేసు ఎదుట నన్ను చంపేయాలి. యేసు ఎదుట? అవును, యేసు ఇదే చెప్పాడు, నన్ను నమ్మినోడిని ఉండనియండి, నమ్మనోడిని చంపేయండి అని. మరి ఇది నువ్వు చేయగలవా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం ఒకసారి 35 నుంచి చదువు. 35 నుంచా? మత్తయి 10:35 నుంచి చదువు. నువ్వు చెప్తుంటే దీంట్లో ఏంటేటివో చెప్తున్నాయి నువ్వు చెప్పింది. అయ్యో, ఇది యేసు చెప్పిన మాటలే మిత్రమా. నేనేమన్నా ఇప్పుడు నా దగ్గర ఉన్న పుస్తకం కాదు కదా, నీ చేతిలో ఉన్న పుస్తకమే చదువుతున్నావు కదా. అవును. యేసుని నమ్మకపోతే చంపేమంటున్నాడు కదా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 35వ వచనం నుంచి చదువు. యేసు ఏం చెప్తున్నాడో చూడు. 10వ అధ్యాయం 35వ వచనం నుంచా? ఒక మనుషునికి వాని తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికి కోడలికిని ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చు తిని. యేసు ఎందుకు వచ్చాడంట? ఒక మనుషునికి వాని తండ్రికి కుమార్తెకి, తల్లికి కోడలికి, అత్తకు, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నేను గొడవలు పెట్టడానికి వచ్చినాను. ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులు అవుతారు నన్ను నమ్మితే. అక్కడ 37వ వచనంలో ఏమంటున్నాడు? ఒకవేళ ఇంట్లో గొడవలు అయినాయి అనుకో, యేసు ముఖ్యమా ఇంట్లో ముఖ్యమా అంటే యేసు ఏం చెప్తున్నాడు చూడు. 37వ వచనం చదువు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అంటే నువ్వు 7 అడుగులు నడిచి నీతో పెళ్లి చేసుకున్న భార్య అయినా, నువ్వు సంసారం చేస్తే నీకు పుట్టిన పిల్లలైనా, నిన్ను కన్న తల్లిదండ్రులైనా, నీకు తోబుట్టినోళ్ళైనా సరే, ఎవరైనా సరే, నీకు యేసు కావాలా మేము కావాలని అడిగితే నాకు యేసే కావాలని నువ్వు అనాలి. వాళ్ళని ప్రేమించొద్దు నువ్వు యేసు కంటే ఎక్కువ. ఇది సాధ్యపడుతుందా? సాధ్యపడదు అది. మరి ఈ మాట ఎందుకు అంటున్నాడు ఆయన? నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు. ఇప్పుడు ఇదే మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఇంకా క్లియర్ గా చెప్తాడు. ఒకసారి 19వ అధ్యాయంలోనా? నేనేమంటానంటే అన్నయ్య, వీళ్ళు ఏమన్నా చెప్పుకోనిలే, ఎందుకులే మనకు వచ్చింది అంటున్నాను నేను. అరే నేను అదే చెప్తున్నా బా, యేసు మార్గమే దుర్మార్గము, ఇందులోకి మనం వెళ్ళొద్దు, మన పూర్వమైన సనాతన ధర్మాన్ని తెలుసుకుందామనే కదా నేను మొత్తుకునేది. నేను కూడా నీ లెక్కనే ఒకప్పుడు క్రిస్టియనే కదా. నేనేమంటానంటే చదువు ఎన్నది 19వ అధ్యాయం 29వ వచనం చదువు. 29వ వచనమా? నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 ఏళ్ళు పొందును. ఇదిగాక నిత్య జీవము స్వతంత్రించుకొను. ఇప్పుడు ఏమంటున్నాడంటే, యేసు ఏం చెప్తున్నాడంటే, ఆయన నామము నిమిత్తము నువ్వు యేసుని గనక నమ్మితే అన్నదమ్ముల్ని, అక్కజెల్లెలని, తండ్రిని, తల్లిని, పిల్లలను, భూములను, ఇల్లును అన్ని పెట్టి తిరగాలి నువ్వు సువార్త చెప్పుకుంటా. ఏది
నువ్వు సువార్త చెప్పుకుంటే ఇంట్లో అందరిని వదిలేసి సంసారం ఉండదు, పిల్లలు ఉండరు, ఏముండరు, రోడ్ల పొంటి నువ్వు ఏసు రాకడ వస్తుంది, ఏసు రాకడ వస్తుంది అని చెప్పుకుంటే తిరిగితే మాత్రమే నీకు 100 రెట్లు పరలోకంలో దొరుకుతుంది, నిత్య జీవం వస్తుంది అని చెప్తున్నాడు. ఆ నిత్య జీవితం నువ్వు సచ్చిన తర్వాత వచ్చేది ఎప్పుడు, సచ్చేది ఎప్పుడు? బతుకున్నన్ని రోజులు కాదమ్మా, బతికున్నన్ని రోజులు నిన్ను నమ్ముకున్న వాళ్ళకి నువ్వేమీ చేయలేనప్పుడు పరలోకం పోయి ఏం పీకుతావు? ఒక్కడిది ఏం చేస్తావు? ఆడపోయి గొడ్లు కాసుకుందామా? ఏంటి కూడా గొడ్లు కాసుకునే కాడ కదా. ఇప్పుడు అదే ఈ భూ ప్రపంచంలో ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు ధర్మంగా బతుకు, 10 మందికి హాని చేయకుండా, దేవుడు ఉన్నాడో లేడో పక్కన పెట్టు శరత్. అదే కరెక్ట్, అదే నేను చెప్తున్నది. దేవుడు ఉన్నాడో లేడో మనం చూడలేదు. ఇప్పుడు ఈ పుస్తకంలో దేవుడు అని చెప్పబడుతున్నవాడు దేవుడే కాదు. ఇప్పుడు యేసుకి తండ్రి ఒక ఆయన ఉంటాడు. ఆ తండ్రి పేరు తెలుసా? తెలీదన్నయ్య. తెలుసుకో, ఒకసారి పాస్టర్ వెళ్ళి అడుగు, పెద్ద దేవుడు ఎవరు ఈ బైబుల్లో అని. అయ్యో అన్నయ్యో, పాస్టర్కి నాకే పడదు. అందుకే నువ్వు మంచోడి కాబట్టి నేను నీకు కొద్దిగా బైబుల్లో ఉన్న విషయాలని చెప్తున్నాను. నేను నువ్వు ఇప్పుడు చెప్తుంటే ఈ బైబుల్ నువ్వు నమ్మవు. నేను మా ఇంట్లో వాళ్ళు 32 ఏళ్ళు 33 ఏళ్ళు అయింది చర్చిలో పోబట్టి. అదే అదే నేను ఎప్పుడు పోలేదు, నేను ఎప్పుడు చర్చికి వెళ్ళలేదు. ఈ కాలంలో ఏమైందంటే ఒక 2 నెలలు అయింది పోబట్టి. అంటే ఏందంటే షరతు, ఇంత దుర్మార్గం, ఇంత మూర్ఖత్వం, అన్నదమ్ముని వదిలేయమంటాడు ఏంది? కన్న తల్లిదండ్రులను వదిలేయమన్నాడు దేవుడు ఎట్లయితాడు చెప్పు? ఇది కూడా కరెక్టే, బాగుందని. ఇప్పుడు అసలు అన్నదమ్ముల్ని, అక్కచెల్లెల్ని, తోబుట్టు మన పెళ్లి చేసుకున్న వాళ్ళని, పిల్లల్ని ఇచ్చిపెట్టమన్నాడు. అక్కడ దాకా బాగానే ఉంది. ఇంకా మూర్ఖత్వం ఏందో చెప్పాలా? నిన్ను ఆటంకపరిస్తే నీ చెయ్యి అయినా నువ్వు నరుక్కో, నీ కన్నైనా నువ్వు తీసేసే అంటున్నాడు. ఏది యేసు నమ్మాలా వద్దా అని ఇప్పుడు నీ చెయ్యి గనక అభ్యంతర పరిస్థితి అనుకో, చెయ్యి నరుక్కో అంటున్నాడు. నరుక్కో ఏం చేసుకునేది, మంచి మనం నరుక్కుంటే. అయ్యో, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఉంటది. కాదు, మన చేయమని నరుకుంటే భూ ఎంత ఏముడుతుంది? అదే కదా, నువ్వు యేసుని అడగాలి నువ్వు ఈ మాట. కాదు, మనం ఏముడుతుంది తెచ్చి పెడతాడా కూర్చుంటే? ఒకసారి చూడు 18వ అధ్యాయం దిగి మత్తయి. నేనేం చేశానంటే ఈ మధ్య కాలంలో 2 నెలలు అయిందన్నయ్య పోబట్టి. ఈ 2 నెలలకే పాస్టర్కి నాకు గొడవ వచ్చింది. ఏమైందంటే ఆయన ఇవి ఏమంటారు, దశంభాగాలు తీసుకుంటాడు. ఆ మంచికి నాకు గొడవ వచ్చింది. నువ్వు దశంభాగాలు తీసుకుంటున్నావు, బాగా దశంభాగాలు తీసుకొని 4-5 ఇండ్లు కట్టించుకున్నాడు. 4-5 ఇండ్లు కట్టించుకొని బాగా అఫీషియల్ కట్టించుకొని అందరికి బాడీలకి ఇచ్చి కూర్చున్నాడు. ఆయన మళ్ళీ ఉద్యోగం చేస్తాడు. ఆయనకి నెలకి 1 లక్ష రూపాయలు వస్తుంది. ఈ దశంభాగాలు తీసుకొని ఇల్లు కట్టించుకొని అలా కొడుక్కి బెంగళూరులో ఇల్లు కొనిచ్చాడు. నేను కొని ఎందుకు సార్లు చెప్తున్నావు, దాంట్లో ఇప్పుడు సువార్తిని వాళ్ళు ముసలి ఎవరెవరు వస్తుంటారు కదా, వాళ్ళకి నెలకింత పింఛన్ ఇవ్వండి సార్ అన్న. వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఒక దశంభాగాలు వస్తుంది. నేను ఇప్పుడు వారానికి కనీసం ఎందుకైనా ఒక 10,000-20,000 వస్తుంటాయి. దాంట్లో ముసలి వాళ్ళు 10 మంది వచ్చే వాళ్ళకి 500 పింఛని అని ఆ మంచికి నాకు గొడవ అయింది. నువ్వు దశంభాగాలు తీసుకుని ఎవరికి లెక్కలు చెప్పు, ఎవరికి ఏమి చెప్పుడు. ఆయన సొంతంగా తీసుకోవడము, పెట్టుకోవడము, ఇండ్లు కొనుక్కోవడము, ఇండ్లు కట్టించుకోవడము, స్థలాలు కొనేయడము, ఇవే చేస్తున్నాడు. ఆ మంచికి నాకు 2 నెలలకే పోయింది. 2 నెలల చర్చికి పోవట్లే. నేనేమంటానంటే శరత్ గారు, మీలాంటి వాళ్ళు పాపం బైబుల్ ఏ రోజు చదవని వాళ్ళు నిజంగా యేసు పుట్టిండేమో. అసలు ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్తా, యేసు అనే ఒక వ్యక్తి ఏదైతే పాత్ర ఉందో, ఈ పాత్ర నిజంగా భూమి మీద పుట్టిన పాత్ర కాదు. అలా అని నిరూపిస్తే నేను 2.5 సంవత్సరాల నుంచి మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తానే ఉన్నాం. యేసు డిసెంబర్ 25వ తారీఖు పుట్టిండని మీరు క్రిస్మస్ చేస్తున్నారు కదా, అసలు పుట్టినట్టు చారిత్రక ఆధారం ఏముంది అని నేను అడుగుతున్నా. దేవుడా కాదా పక్కకు పెట్టు, కరెక్టే. దేవుడా కాదా అనేది గ్రంథం ప్రకారం తర్వాత మాట్లాడుకుందాం. కనీసం పుట్టిండా, పుడితే చాలు. కరెక్టే, పుడితే అప్పుడు దేవుడా కాదా మనం కొట్టుకు చేద్దాం. ఇప్పుడు దీంట్లో ఒకవేళ పుట్టిండు అనుకున్నా దరిద్రం, ఇట్లాంటి దరిద్రాలు చెప్పినోడు దేవుడు ఎట్లయితాడు? నీ చెయ్యి నరుక్కోమంటున్నాడు, మీ అమ్మ నాన్నలకి చచ్చిపోతే వాళ్ళని అంత్యక్రియలు చేయొద్దు అంటాడు, అన్నదమ్ములను వదిలేయమంటున్నాడు, అక్కజెల్లెలని ఇచ్చిపెట్టు, పెళ్ళంతో సంసారం చేయొద్దు అంటాడు.
అది కూడా కరెక్టేలే. ఇవన్నీ ఏంటిది? ఇది కూతుర్ని పెళ్లి చేసుకోమంటాడు. అదే ఇప్పుడు నువ్వు చదవమంటుంటే చదువుతుంటే నాకే చదువుకుంది కావట్లే. నేనేమంటున్నానంటే శరత్ గారు, మీలాంటి మంచి వాళ్ళకి విషయం చెప్పకుండా ఏదో సొల్లు చెప్తూ దశంభాగాలు దొబ్బి తినే ఈ పాస్టర్లతో నాకు పెద్ద ప్రాబ్లం ఉంది. కరెక్ట్ అన్నయ్యో. గియప్ప అనిల్ కుమారా, సతీష్ కుమారా, దశంభాగాలు ఎంత ఎక్కువ వేస్తే అంత ఎక్కువ వేయాలంట. ఎందుకు ఇయ్యాలి? ఎవడబ్బా సొమ్మిది? తక్కువ వేయద్దని, తక్కువ వేయకూడదంట, ఎక్కువ వేయాలంట. అదే నేను అదే చెప్తున్నా. బైబుల్ ని చదవండి. ఇప్పుడు మీరు ఒకసారి మీ వాట్సాప్ నుంచి నాకు మెసేజ్ పెట్టండి నమస్కారం అని. నేను మీకు ఒక పాంప్లెట్ పంపిస్తా, ఒక పుస్తకం పంపిస్తా. అది సాంతం చదవండి. 2 పేజీలు ఉంటది పాంప్లెట్. పుస్తకం అయితే 20 పేజీలు ఉంటది. దాన్ని చదవండి. ఇది బైబుల్లో ఉందా లేదా చూసుకోండి. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుందో మీ మనసు, మీకు మనసు ఉంది కదా, మీ లోపల ఒక ఆత్మ ఉంటది. ఆ ఆత్మ విమర్శ చేసుకోండి మీరు. అరే ఇట్లాంటివి ఉన్నది, దేవుడు ఎట్లా అవుతాడా కాడా? ధర్మంగా బతుకుమన్నాడు దేవుడు అవుతాడా, ఇట్లా దుర్మార్గాలు చేసేటోడు దేవుడు అవుతాడా అని మీకు మీరే ప్రశ్నించుకోండి. అది కూడా కరెక్ట్. మూడో వ్యక్తి ఎవడో చెప్ప అవసరం లేదు. మీ చేతిలో ఏదైతే బైబుల్ అని మీరు పట్టుకున్నారో ఆ బైబుల్లో ఉన్న విషయాలే నేను ఒక పాంప్లెట్ రూపంలో పెట్టి మీకు ఇస్తున్నా. నేనేం చేశానంటే నిన్న వారం మా అమ్మ వండుకొని ఈ సతీష్ కుమార్ దాంట్లో పోదామని పోయి తోలిపోతే నాకు ఆయన చెప్తుంటే దశంభాగాలు ఎంత ఎక్కువ ఎంత ఎక్కువ ఏం చేస్తారు, లేనోడు ఉంటారు ఉన్నోడు ఉంటారు, నీకు దశంభాగాలు ఎందుకు వెళ్ళా అని నేను లేచి వచ్చా. మధ్యలోనే లేచి వచ్చి దశంభాగాలు వేయండి, ఎంత ఎక్కువ వేస్తే అంత మంచిగా జరుగుతుందంటే అంత మంచిగా తిరిగి వస్తాను. పొద్దున్న లేచి పని చేసి వచ్చి మేము గుద్దుబాగలు చేసి వస్తుంటే నీకు దశంభాగాలు ఎప్పుడు వేయాలా, నేను ఎక్కువ ఎప్పుడు తెచ్చేయాలా? అవును. పొగలల్లో పొలం పని చేసి వస్తాము. మాకు పొలం పండుతుందో లేదు, ఎండుతుందో లేదు, మా తిప్పులు మాకైంది. దశంభాగాలు ఎదుగా వేయాలంట. నా తిప్పులు నాకైంది. నేను మధ్యలో లేచి వస్తుంది. నువ్వు దశంభాగాలు వేసి నా దగ్గర ఉండాలి కదరా స్వామి. నేను పండుతుంది, వాన వస్తే పండుతుంది, లేకుంటే లేదు నేర్చుకుని కూర్చుంటే నీకు దశంభాగాలు వేలు వేయాలంట. మళ్ళీ వేలు వేసే వాళ్ళని మళ్ళీ వీడియో చేసి చూపిస్తున్నాడు. అదే నేను అదే చెప్తున్నా శరత్ గారు, మీలాంటి వాళ్ళే మన సమాజాన్ని. ఇప్పుడు మీరు మీ తల్లిదండ్రులు చర్చికు గుడ్డిగా పోయినా ఏ రోజు చదివి ఉండరు బైబుల్. ఇప్పుడు మీరు ఇప్పుడు చదవడం మొదలు పెడుతున్నారు. మీరు చదివితే మీ పాస్టర్లను బతకనియరు, చంపేస్తారు. ఎందుకంటే మీ లోపల దేశభక్తి ఉంది, పక్కోడి కోసం ఆలోచించే గుణం మీకుంది, నిజాయితీకి నిలబడగలుగుతారు మీరు. అవును, అందుకని పాస్టర్తో కొట్లాడి పోట్లే. మీలాంటి వాళ్ళు అసలు బైబుల్లో ఏముందో తెలుసుకున్నారంటే మాకంటే ఇంకా తీవ్రమైన స్వరంతో ప్రశ్నిస్తారు. ప్రశ్నిస్తే పారిపోతుందండి ఈ మతము. ప్రశ్నిస్తే నీకు సాతాను పట్టింది అంటాడు. సాతానికి ఏం పని లేదా? సాతాను వచ్చి పడుతుంటే యెహోవా పీకుతున్నాడు, యేసేం పీకుతున్నాడు, మరి ఈ కట్టలు కడుతున్నారా? నిన్న పోయిన వారము నాకు పాస్టర్కి ఒక గొడవ జరిగింది. ఏం జరిగిందంటే చర్చికి రాకుండానే నేనేమన్నానంటే, నేను సినిమా పోయి వచ్చినాను, ఆది పురుషు సినిమా పోయి వచ్చినానని చెప్పిన. నన్ను మళ్ళా అదే దావా పెట్టినావా అని. పని అది, నేను 365 రోజులు పుట్టినప్పటి నుంచి సినిమాలు చూసినాడు, నేను మానలేను, నువ్వు చర్చికి రమ్మంటే రాను, నువ్వు నేను చెప్పిన పనే చేయవు, మనం ఏమో దండుకుంటావు, అన్ని దండుకొని నువ్వు ఇండ్లు కాంప్లెక్స్లు కట్టుకుంటావు, నీకు దశంభాగాలు ఇవ్వాలా అని ఎదురుగా మాట్లాడచ్చా. ఆ మంచి దగ్గర మాట్లాడేది మానేసినాడు. 2 నెలలకే, ఎక్కువ రోజులు పోలేదు. నేను 2 నెలలకే వాళ్ళ గురించి తెలుసుకొని వద్దు మనకి ఇది సరిపోదు అని ఆ మంచితో పాస్టర్తో కొట్లాడి. మీరు చదవాలండి శరత్ గారు, మీరు చదివితే మీరు మాకన్నా కట్టరుగా తయారవుతారు. మనకు దేవుడి సంగతి పక్కన పెట్టండి. దేవుడు ఎవడు ఇష్టం వచ్చిన దేవుడు నాడు నమ్ముతాడు, ప్రార్థన చేసుకుంటాడు, పూజ చేసుకుంటాడు, వాడి ఇష్టం. కానీ ఆ దేవుడి పేరు మీద బిజినెస్ చేస్తే మాత్రం నేను ఊరుకునేది లేదు. మన దేశాన్ని నాశనం అయిపోతుంటే చూసుకుంటూ కూర్చోలేదు. 100% కరెక్ట్. బిజినెస్ ఆ బిజినెస్ నాకు నచ్చట్లేదు. నీకొద్ది నాకు ఎక్కువ నచ్చట్లేదు. ఎందుకంటే నేను 2 నెలలే వాళ్ళ చరిత్ర చూసి 2 నెలలకి మెంటల్ వచ్చింది. నాకు తెలిసి మెంటల్ వచ్చింది. నాకు 2 నెలలకే పాస్టర్ని ఎదిరించి, నువ్వు సరే నువ్వు తీసుకుంటున్నావు, దశంభాగాలు ఇస్తున్నారు కదా, వెనక ముస్లింలు ముత్తుకుళ్ళు ఉండారు, దాంట్లో అదే ఉండారు, వాళ్ళకి సాయం చేయి. దశంభాగాలు తీసుకున్నావు సరే, ఒక 500 లేదంటే ఒక 10 మంది ఉంటే ఒక తలకు ఒక 500 ఒక 5,000 పోను ఇచ్చేయని ఎదురుగా చెప్పినా. నువ్వు ఇచ్చేడి
ఓన్లీ వాళ్ళు వేసిన సొమ్మే కదా వాళ్ళకైతుంది. అది ఇయ్యర్, అట్లా వన్ వే ట్రాఫిక్ అది ఈయనంట ఇయ్యరు. ఈయనంటే దాని గురించి మాట్లాడకూడదంట. వారు నువ్వు పెట్టాలి తప్ప అడగొద్దు. అదే నేను అడిగితే మీరు అడగకూడదు అటావని చెప్పకూడదు మాకే అంట. అదే కదా. నాకు 46 ఏళ్ళు చరిత్ర ఉంది. నాకు 46 ఏళ్ళ నుంచి నేను చర్చి నడుపుతున్నాను. 46 ఏళ్ళ నుంచి నువ్వు దశంభాగాలు తీసుకొని కాంప్లెక్స్లు కట్టించుకుంటే నువ్వు ఒక్కరికన్నా మంచి చేస్తేనే మంచి చేసిన నువ్వు. అదే కదా. నువ్వు మంచి ఏం చేయవు. నీ దొండుకొని మళ్ళీ నీ కొడుక్కి ఆ బెంగళూరులో పెద్ద ప్యాలెస్ కొనిచ్చాడు. అంటే నువ్వే బతకాల, నీ కొడుకే బతకాలి. నేను ఈ దశంభాగాల్లో ఒక ఒత్తు అయితే శరత్ గారు, బంధాలు ఇప్పుడు బైబుల్ చదివినోడు ఎప్పుడైనా సరే బంధాలు బంధుత్వాలకు విలువలు ఇయ్యడు. అంటే వద్నెమ్మతో పడుకోవడము, అరే మరి దారుణము, నేను చెప్పలేను గాని కూతురు పెళ్లి చేసుకోవచ్చు అని రాసింది బైబిల్లో. నేను కూడా చూసా ఒకసారి చెల్లెల్ని రేప్ చేశాడని. చెల్లెల్ని రేప్ చేసుకున్నాడు వాడు, ఓకే. కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు అంటున్నారు. అట్లా చెప్పు తీసుకొని కొడతారు. అదే కదా మేము అడిగేది అదే, నా కొడకల్లారా, ఒక బావి వరస ఏమి ఉండదురా. ఆ బైబుల్లో ఉన్నాయన్నీ గనక మన ఇంటి ఆడోళ్ళు చదివితే చురికిచ్చి కొడతారు పాస్టర్లని. చెప్పు తీసుకొని కొడతారు. అసలు ఏమన్నా అవకాశం, ఏమన్నా ఆ మాట మనము వినడానికి ఏమన్నా చెవులకు బాగుంది అది. అదే కదా, నువ్వు కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు అనే పదము ఎంతకన్నా ఘోరం ఇంకోటి ఉంటదా? ఆ పదం వింటే మనకి అట్లా సర్వం లేస్తుంది. అట్లే మాకు అది లేచింది కాబట్టి ప్రశ్నిస్తున్నాం నా కొడుకుల్ని. ఇప్పుడు ఈ బైబుల్ని గనక ఇట్లాంటి వచనాలు ఉంటాయండి. ఇప్పుడు నేను ఇప్పుడు మీ 46 ఏళ్ళు, మీకు ఇద్దరు, ఒక పిల్లగాడు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు అనుకుందాం. వాళ్ళు గనక బైబుల్లో ఉన్న కొన్ని వచనాలు పుట్టుక్కున ఏదో రోజు మీరు ఇంట్లో లేని టైంలో చూసిరనుకో, చదువుకున్నారనుకో, ఒకరి మీద ఒకరికి వ్యామోహం పుట్టదా? పుడుతుంది ఖచ్చితంగా. దేవుడు వాళ్ళని ఏం చేయలేదు కాబట్టి మనల్ని కూడా దేవుడు ఏం చేయడు పద అని చెప్పి కరుచుకుంటే అప్పుడు ఏం పీకుతాం? ఏమనుకుంటారంటే వాళ్ళే చెప్పినారు, దేవుడే చెప్పినారులే, వాళ్ళు చదివే మన తల్లిదండ్రులే పోతున్నారు కదా అన్నట్లా. అంతే కదా. ఇప్పుడు తోడు లేని ఆడది ఉన్న చోట వాళ్ళ మరిదితో పడుకోవాలని చూస్తారు బైబుల్ ప్రకారం. అవును. వాళ్ళ మామ ఒకవేళ మరిది టెంప్ట్ కాకపోతే మామనైనా సరే వేసుకోవచ్చు. అవును. ఏసు పుట్టిన వంశం యూదా గోత్రపు సింహం అంటుంటారు. అవును. ఆ యూదా వంశంలో ఏసు ఎట్లా పుట్టాడు? మామ కోడలు దెంగించుకుంటే పుట్టిన వంశమే కదా ఇదంతా. అవును, కరెక్ట్. ఏందబ్బా ఇవన్నీ వావి వరుసలు లేని లెక్కలు? మన భారతదేశానికి ఇది అవసరమా? అవసరం లేదు. సక్రమైనటువంటి పద్ధతిలో జనాలు కూడా చాలా విచిత్రంగా, ఇప్పుడు ఏది నమ్మితే అది గుడ్డిగా పోరాదట. అది మీరు చదవండి, మీరు నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి మిత్రమా. జనాలు ఇప్పుడు వాళ్ళు చెప్పినారు కదా అని మన జనాలు కూడా గుడ్డిగా వినకూడదు. వింటారు. ఇప్పుడు మన వాళ్ళు చదువుకోండిలే, పాపం చదువు సంధ్య లేదు, ఏదో మనలకు దేవుడు మన కోసం చచ్చాడు, రక్తం కార్చాడు అనగానే సెంటిమెంట్. ఇప్పుడు దీంట్లో పోయే బదులు నేను ఒకటి చెప్తాను చూడి. ఇప్పుడు మన ఋషులు, మహా ఋషులు, ఒక మహర్షి ఏం చేశాడంటే మంచి మార్గంలో మనుషులను నడిపేయాలని చెప్పి మాల్ అనేది ఒకటి కనిపెట్టాడు. దానికి అట్రాక్ట్ గారు ఈ జనాలు, దానికి అట్రాక్ట్ గారు, దీనికి పోతారు. ఇప్పుడు అది ఎంత మంచి మార్గము? కరెక్ట్. మాల వేసుకుంటే ఎంత మంచి మార్గంలో నడిచే అలవాటు ఉంటుంది, ఇంత మంచి మార్గం ఉంటుంది, దాంట్లో తాగేది ఉంటుంది, మందు కొట్టేది. నీ పిల్లల తరము లేకుంటే మీ తరాలన్నీ మంచి మార్గంలో నడిచాయి కదా. అదే కదా. దాంట్లో పోరే, దాంట్లోకి రావాలనే మనం అడుగుతున్నది. నేను ఎప్పుడు కూడా మీరు క్రైస్తవాన్ని ఇష్టపెట్టేయండి, హిందుత్వంలోకి రండి అని చెప్పను. నువ్వు ఇప్పుడు ఇందాక ద్రౌపది ఎట్లా పతివ్రత అవుతుంది అండి మీరు అడిగితే నేనేమన్నా, నువ్వే చదువు, ఎక్కడ చదవాలో చెప్పిన. ఎందుకంటే నేను చెప్పొచ్చు, నేను ఇంకో 2 గంటలైనా చెప్తా మహాభారతం లేవుందో, కానీ చెబితే విన్నప్పుడు అది ఏదో ఒక రోజు నువ్వు మర్చిపోతావు. అదే నీ అంతటి నువ్వు తెలుసుకున్నావు అనుకో, ఆ జిజ్ఞాస, ఆ కోరికతో నువ్వు తెలుసుకుంటావు కాబట్టి ఆ జీవితాంతం నీకు గుర్తుండిపోతుంది. అవును. తెలుసుకోండి, మీరే ఒక మార్గం తెలుసుకోండి, అది పక్కన పెట్టుకోండి, భగవద్గీత పక్కన పెట్టుకోండి. అవును. రోజుకో పేజ్ అది చదవండి, రోజుకో పేజ్ ఇది చదవండి. ఓ సర్టెన్ పీరియడ్, కొన్ని రోజులు అయిపోయినాక ఇది అది 2 పుస్తకాలు పూర్తి అయిపోయిన తర్వాత మీ మనసును అడగండి, అరే ఈ ఎడం వైపు ఉన్న బైబుల్ కావాలా, కుడి వైపు ఉన్న భగవద్గీత కావాలా, ఏది మన జీవితానికి పనికొస్తుంది అని మీకు అనిపిస్తే పట్టుకోండి. అవును. మీరు ఎన్ని పాపాలన్నా చేయండి, ఎవరినన్నా ఏమన్నా చేసుకోండి, వచ్చి బాప్తిజం తీసుకుంటే పాపాలు అడుగుతా అనేటోడు దేవుడు ఎట్లయితాడు?
ఎట్లా అది కాక దీంట్లో ఒకటి ఉంది, ఏమని ఉందంటే అన్న చనిపోతే వదిన చేసుకోవాలంటాడు. చేసుకోవాలి, చేసుకోవాలో పోయి వదినతో కాపురం చేయమంటాడు. చేయాలి, చేయకపోతే దేవుడు చంపేస్తాడు. మళ్ళీ చేయకపోతే వాళ్ళు చంపేసి ఇంకొకరు తమ్ముని, ఇంకా చిన్న తమ్ముని కూడా చేయమంటాడు. అవును, ఆడు పెద్దగా అయినాక చేస్తా అంటాడు. ఏమో చదివితే ఇప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరైనా చదివారు అనుకో, చదివితే ఏం పరిస్థితి? అదే కదా, మన ఇంటి ఆడవాళ్ళు చెడిపోతారు ఇట్లాంటి వచనాలు వింటే. ఇప్పుడు దీన్ని పొరపాటు చదివితే అనుకో, ఇది అన్న చచ్చిపోయినాడు, వదిన పొమ్మన్నాడు, తమ్ముడిని వదిన పొమ్మన్నాడు అంటే హలో హలో వాయిస్ కట్ అయిపోయిందండి. హలో